Hi, hello friends. నేను మీ బ్రదర్ రాజేష్. Today I welcome you all to our channel, that is GR1. Okay friends, in this video we are going to know about ocean currents. ఓకేనా, మనం ఈ చాప్టర్లో వాటర్ చాప్టర్లో వేవ్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం, టైడ్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఇన్ అవర్ టుడేస్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు నో అబౌట్ థర్డ్ టైప్ ఆఫ్ ఓషియన్ సర్క్యులేషన్. ఓషియన్ కూడా మనలాగా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవుతూ ఉంటుంది. దాంట్లో థర్డ్ టైప్ ఆఫ్ మోషనే ఓషియన్ కరెంట్స్. ఓకేనా, ఓషియన్ కరెంట్స్. ఇవాళ క్లాస్లో మనం ఓషియన్ కరెంట్స్ గురించి డిస్కస్ చేసుకుంటాం. ఓషియన్ కరెంట్స్ గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకేనా, ఓషియన్ కరెంట్స్ అంటే ఏం లేదు, ఇట్ ఈస్ అ మూమెంట్ ఆఫ్ ఓషియన్ వాటర్. ఓకేనా, దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ ఓషియన్ వాటర్ ఇన్ అ డెఫినెట్ డైరెక్షన్. ఓకేనా, వాటర్ అంతా ఒకే డైరెక్షన్లో ఒక స్ట్రీమ్లో ఫ్లో అవుతుంది. వాటర్ ఒకే డైరెక్షన్లో ఒక కాన్స్టెంట్గా డెఫినెట్ డైరెక్షన్లో ఒక స్ట్రీమ్లో ఫ్లో అవుతుంది. ఓకేనా, ఒకటే డైరెక్షన్లో డెఫినెట్ డైరెక్షన్లో ఒక స్ట్రీమ్ ఆఫ్ వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది. దట్ ఈస్ ఓషియన్ కరెంట్. డెఫినేషన్ ఏంటి? A stream of water flowing in definite direction. ఓకేనా, డైరెక్షన్. ఓకేనా, స్ట్రీమ్ ఆఫ్ వాటర్ ఫ్లోయింగ్ ఇన్ డెఫినిట్ డైరెక్షన్. ఓకేనా, ఒక లార్జ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఉన్నది ఓషియన్లో, డెఫినెట్ డైరెక్షన్, ఒకటే డైరెక్షన్లో ఒకటే స్ట్రీమ్లో ఇలా ఫ్లో అవుతూ ఉంటుంది. ఓకేనా, ఇట్లా ఫ్లో అవుతూ ఉంటుంది, ఒకటే డైరెక్షన్లో ఫ్లో అవుతూ ఉంటుంది. ఓకేనా, a stream of water that flows in a definite direction in the ocean is known as ocean currents. ఓకేనా, ఓషియన్ కరెంట్. అయితే ఈ ఓషియన్ కరెంట్స్ లో టూ టైప్స్ ఆఫ్ కరెంట్స్ ఉంటాయి. ఓకేనా, టూ టైప్స్ ఆఫ్ ఓషియన్ కరెంట్స్ ఉంటాయి. ఒకటి వామ్ కరెంట్, ఇంకొకటి కోల్డ్ కరెంట్. ఒకటి వామ్ కరెంట్, ఇంకొకటి కోల్డ్ కరెంట్. వామ్ అంటే ఏంటి? కొంచెం హాట్గా ఉండడు. కోల్డ్ కరెంట్ అంటే కూల్గా ఉండడు. వామ్ కరెంట్ అంటే ఇది ఈక్వేటర్ దగ్గర ఒరిజినేట్ అయ్యి పోలార్ రీజియన్స్ లోకి ట్రావెల్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇక్కడ దిస్ ఇస్ ఎర్త్ అండ్ దిస్ ఈజ్ ఈక్వేటర్ అంటే 0 డిగ్రీ లాటిట్యూడ్. ఓకేనా, దిస్ ఈజ్ 0 డిగ్రీ లాటిట్యూడ్ అండ్ నోన్ యాజ్ ఈక్వేటర్. వామ్ కరెంట్స్ ఈక్వేటోరియల్ రీజియన్లో ఒరిజినేట్ అయ్యి ఈ పోలార్ రీజియన్, ఇది పోలార్ రీజియన్, ఇదేంటి? ఈక్విటోరియల్ రీజియన్. వామ్ కరెంట్స్ ఈ రీజియన్ లో ఒరిజినేట్ అయ్యి ఇక్కడ నుండి ఈ పోలార్ రీజియన్ సైడ్ ట్రావెల్ అవుతాయి. ఓకేనా, వామ్ కరెంట్స్ ఒరిజినేట్ ఇన్ ద ఈక్విటోరియల్ రీజియన్ అండ్ దే ఫ్లో టువర్డ్స్ ద పోలార్ రీజియన్. ఓకేనా, ఇక్కడ ఒరిజినేట్ అయ్యి పోలార్ రీజియన్ సైడ్ ట్రావెల్ అవుతూ ఉంటాయి వామ్ కరెంట్స్. ఓకేనా, ఎక్కడ ఒరిజినేట్ అయితే ఈక్విటోరియల్ రీజియన్ ఫ్లో టువర్డ్స్ పోలార్ రీజియన్. ఎగ్జాంపుల్ ఏంటి? గల్ఫ్ స్ట్రీమ్ is an example of వామ్ కరెంట్స్ అన్ని ఈక్విటోరియల్ రీజియన్ లో ఒరిజినేట్ అయ్యి పోలార్ రీజియన్ సైడ్ ట్రావెల్ అవుతూ ఉంటాయి. ఇక్కడ ఒరిజినేట్ అయ్యి పోలార్ రీజియన్ సైడ్ ట్రావెల్ అవుతూ ఉంటాయి. ఓకేనా, ఓకే. ఎగ్జాంపుల్ ఏంటి? గల్ఫ్ స్ట్రీమ్. కోల్డ్ కరెంట్స్ ఎక్కడ ఒరిజినేట్ అవుతాయి? రివర్స్. కోల్డ్ కరెంట్ పోలార్ రీజియన్ లో ఒరిజినేట్ అయ్యి ఇక్కడ నుండి ఈక్విటోరియల్ రీజియన్ సైడ్ ట్రావెల్ అవుతూ ఉంటాయి. ఓకేనా, ఈక్విటోరియల్ నుంచి పోలార్కి పోయేది వామ్ కరెంట్. పోలార్ రీజియన్ లో దగ్గర ఒరిజినేట్ అయ్యి ఈక్విటోరియల్ సైడ్ వచ్చేది కోల్డ్ కరెంట్స్. ఓకేనా, కోల్డ్ కరెంట్స్ ఇక్కడ ఒరిజినేట్ అయితే పోలార్ రీజియన్ flow towards
flow towards equatorial region. Equatorial region are lower latitudes. Lower latitudes. Okay na? This is cold current. Example ఏంటి? Labrador cold current. Labrador cold current. This is an example of cold current. Okay na? Warm current ఏమో ఈక్వెటోరియల్ రీజియన్ లో ఒరిజినేట్ అయ్యి పోలార్ రీజియన్ సైడ్ ట్రావెల్ అవుతుంది, ఇక్కడ నుండి ఇక్కడికి. కోల్డ్ కరెంట్స్ ఏమో పోలార్ రీజియన్ ఒరిజినేట్ అయ్యి పోలార్ రీజియన్ నుంచి ఈక్వెటోరియల్ రీజియన్ సైడ్ ట్రావెల్ అవుతున్నాయి. ఓకేనా? కోల్డ్ కరెంట్ అండ్ వార్మ్ కరెంట్. ఎగ్జాంపుల్స్ ఏంటి? గల్ఫ్ స్ట్రీమ్ అండ్ లాబ్రడార్ కోల్డ్ కరెంట్. అయితే ఈ వార్మ్ కరెంట్ అండ్ ఈ కోల్డ్ కరెంట్ రెండు కొన్ని ప్లేసెస్లలో కొలైడ్ అవుతాయి, రెండు కూడా మీట్ అవుతాయి. ఓకేనా? అలా మీట్ అయినప్పుడు ఏం జరుగుతుంది చూడండి. ఇది ఈక్వెటోరియల్ రీజియన్, ఇది వార్మ్ కరెంట్ అండ్ ఇక్కడ నుండి కోల్డ్ కరెంట్ వస్తుంది. ఓకేనా? అర్థమవుతుందా? ఇది ఈక్వేటర్ 0 డిగ్రీ లాటిట్యూడ్, ఇది వార్మ్ కరెంట్ అండ్ ఇది కోల్డ్ కరెంట్. రెండు ఈ ప్లేస్ లో మీట్ అవుతున్నాయి. ఇలా మీట్ అయినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఫాగీ వెదర్ డెవలప్ అవుతుంది. ఫాగీ వెదర్ అంటే ఎక్కడైతే ఏ ఏరియాలో అయితే మీట్ అవుతున్నాయో అక్కడ మంచు పడుతుంది. ఆ ఏరియా మొత్తంలో మంచు పడుతుంది. పొగమంచు అంటారుగా, మనం వింటర్ సీజన్స్లో పొగమంచు ఉంటుంది. పొగమంచు ఉన్నప్పుడు మనకు మన వేస్ కరెక్ట్గా కనబడేది. రోడ్ పైన ఉంటే మనకు ముందు రోడ్ కనబడదు, పక్కన ఎవరు ఉన్నారో కనబడదు. ఓకేనా? అలాంటి ఫాగీ వెదర్ ఈ కోల్డ్ కరెంట్ అండ్ వార్మ్ కరెంట్ రెండు మీట్ అయినప్పుడు డెవలప్ అవుతుంది. ఓకేనా? ఈ రెండు మీట్ అయినప్పుడు ఫాగీ వెదర్ డెవలప్ అవుతుంది. ఏ వెదర్? ఫాగీ వెదర్ డెవలప్ అవుతుంది. అండ్ అదే విధంగా ఈ రెండు మీట్ అయిన దగ్గర, కోల్డ్ కరెంట్ వార్మ్ కరెంట్ మీట్ అయిన దగ్గర లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫిషెస్ ఉంటాయి ఆ ఏరియాలో. సో ఫిషింగ్ ఎనార్మస్ జరుగుతుంది ఇక్కడ, ఎనార్మస్. ఓకేనా? అర్థమైందా? వార్మ్ కరెంట్ కోల్డ్ కరెంట్ మీట్ అయినప్పుడు అక్కడ ఫాగీ వెదర్ డెవలప్ అవుతుంది. ఫాగీ వెదర్ అంటే పొగమంచు వస్తే మనకు దారులు కనబడాయి, మన చుట్టుపక్కల ఎవరున్నారో కనబడది. సో దానివల్ల ఏమవుతుంది? షిప్స్ అనేవి ఉంటాయిగా, ట్రేడింగ్ షిప్స్ ఉంటాయి, ఓషన్లో ట్రావెల్ అవుతూ ఉంటాయి, సీస్లో ట్రావెల్ అవుతూ ఉంటాయి. వాటికి ఫర్దర్గా ఆ షిప్స్ వెళ్ళే దారి కనబడదు. సో వాళ్ళకి నావిగేషన్ డిఫికల్ట్ అవుతుంది. అంతేగా, నావిగేషన్ అనేది డిఫికల్ట్ అవుతుంది. నావిగేషన్ ఏమవుతుంది? డిఫికల్ట్ అవుతుంది. నావిగేషన్ డిఫికల్ట్ అవుతుంది. నావిగేషన్ డిఫికల్ట్ అవుతుంది. ఓకేనా? డిఫికల్ట్ అయితే ఈ వార్మ్ కరెంట్ అండ్ కోల్డ్ కరెంట్ ఏ ఏరియాలో మీట్ అవుతుంది? కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే, ఎక్కడ మీట్ అవుతుంది? వార్మ్ కరెంట్ ప్లస్ కోల్డ్ కరెంట్ ఎక్కడ మీట్ అవుతుంది? ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఈస్టర్న్ కోస్ట్ ఆఫ్ నార్త్ అమెరికా. ఇక్కడ రాస్తున్నా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రబ్ చేస్తున్నా. ఇక్కడ ఈస్టర్న్ కోస్ట్ ఆఫ్ నార్త్ అమెరికా, అండ్ seas around జపాన్. అర్థమైందా? నార్త్ అమెరికాకు ఉన్న ఈస్టర్న్ కోస్ట్ లో అండ్ జపాన్ చుట్టూ ఉన్న సీస్ దగ్గర ఈ కోల్డ్ కరెంట్ అండ్ వార్మ్ కరెంట్ రెండు మీట్ అయినప్పుడు ఏం జరుగుతుంది? ఆ ఏరియాలో ఫిషింగ్ అనేది బాగా ఎక్కువగా జరుగుతుంది. అండ్ ఆ ఏరియాలో ఫాగీ వెదర్ డెవలప్ అవుతుంది. ఫాగీ వెదర్ డెవలప్ అయితే షిప్స్ కి ముందు దారి కనబడదు. సో నావిగేషన్ డిఫికల్ట్ అవుతుంది. మరి కోల్డ్ కరెంట్ వార్మ్ కరెంట్ ఆ ఏరియాలో ఉన్న అట్మాస్ఫియరిక్ కండిషన్స్ కి ఏమైనా ఎఫెక్ట్ చేస్తాయా? దట్ ఈస్ ద క్వశ్చన్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, నోట్ ఇట్ డౌన్. ఇక్కడ చూడండి, అయితే ఈ కోల్డ్ కరెంట్ ఎక్కడైతే ఫ్లో అవుతుందో, కోల్డ్ కరెంట్ ఫ్లో అయ్యే ఏరియాలో
కోల్డ్ వెదర్ డెవలప్ అవుతుంది. కోల్డ్ వెదర్ ఓకేనా, కోల్డ్ వెదర్ డెవలప్ అవుతుంది. వామ్ కరెంట్ డెవలప్ అయ్యే ఏరియాలో, ఫ్లో అయ్యే ఏరియాలో ఏం డెవలప్ అవుతుంది? వామ్ టెంపరేచర్ ఆర్ వామ్ వెదర్ డెవలప్ అవుతుంది. వామ్ వెదర్ డెవలప్ అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ అమెరికాకి ఈస్టర్న్ కోస్ట్లో కోల్డ్ కరెంట్ ఫ్లో అవుతుంది అనుకుందాం. ఈ కోల్డ్ కరెంట్ ఏ ఏరియాలో అయితే ఫ్లో అవుతుందో ఆ ఏరియాలో కోల్డ్ వెదర్ డెవలప్ అవుతుంది, అంటే టెంపరేచర్ తక్కువగా ఉంటుంది. వామ్ కరెంట్ ఏ ఏరియాలో అయితే ఫ్లో అవుతుందో ఆ ఏరియాలో వామ్ టెంపరేచర్ డెవలప్ అవుతుంది, వామ్ వెదర్ డెవలప్ అవుతుంది. ఓకేనా? దట్ ఈస్ అబౌట్ కోల్డ్ కరెంట్ అండ్ వామ్ కరెంట్. Okay friends, in this video we have completed ocean currents. Three types of ocean circulations మనం కంప్లీట్ చేసుకున్నాం. And this is the last thing, that is ocean currents. Ocean currents అంటే ఏం లేదు, ఒక స్ట్రీమ్ ఆఫ్ వాటర్ ఒక కాన్స్టెంట్ గా ఒకటే డైరెక్షన్ లో ఫ్లో అవుతూ ఉంటాయి. వామ్ కరెంట్స్ ఉంటాయి అండ్ కోల్డ్ కరెంట్స్ ఉంటాయి. వామ్ కరెంట్స్ అంటే ఈక్వేటర్ దగ్గర ఒరిజినేట్ అయ్యి పోలార్ రీజియన్ సైడ్ ట్రావెల్ అవుతూ ఉంటాయి. కోల్డ్ కరెంట్స్ అంటే రివర్స్, పోలార్ రీజియన్ లో ఒరిజినేట్ అయ్యి ఈక్వేటర్ రీజియన్ సైడ్ ట్రావెల్ అవుతూ ఉంటాయి. ఈ రెండు కోల్డ్ కరెంట్ వామ్ కరెంట్ ఎక్కడైతే కొలైడ్ అవుతాయో, ఎక్కడైతే మీట్ అవుతాయో అక్కడ ఫాగీ వెదర్ డెవలప్ అవుతుంది. సో ఫాగీ వెదర్ డెవలప్ అయితే నావిగేషన్ డిఫికల్ట్ అవుతుంది, ఎందుకంటే ముందు దారి కనబడదు. అండ్ అక్కడ ఎనార్మస్ ఫిషింగ్ జరుగుతుంది, ఆ ఏరియాలో ఫిషెస్ ఎక్కువ ఉంటాయి. సో ఫిషర్మెన్ బెనిఫిట్ అవుతారు. ఎక్కడ మీట్ అయితే మరి కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటి, మన ఎన్సీఆర్టీలో 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఈస్టర్న్ కోస్ట్ ఆఫ్ నార్త్ అమెరికా అండ్ సీస్ అరౌండ్ జపాన్, ఈ ఏరియాస్లో కోల్డ్ కరెంట్ వామ్ కరెంట్ మీట్ అవుతాయి. అండ్ వామ్ కరెంట్ ఏ ఏరియాలో అయితే ఫ్లో అవుతుందో అక్కడ వామ్ వెదర్ డెవలప్ అవుతుంది. అండ్ కోల్డ్ కరెంట్ ఏ ఏరియాలో అయితే ఫ్లో అవుతుందో అక్కడ కోల్డ్ వెదర్ డెవలప్ అవుతుంది. దట్ ఈస్ అబౌట్ ఓషియన్ కరెంట్స్. ఓకే ఫ్రెండ్స్, ఇన్ అవర్ నెక్స్ట్ క్లాస్ we will start 6th chapter of our 7th class geography. అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.